హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొందరు ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి ఉంటుంది. ఆ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరగవు, ఏ పని ముందుకు సాగదు, ఏ పని చేసినా కూడా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఇంట్లో ఎప్పుడు ఏడుపులు, చికాకులు, గొడవలు, హెల్త్ ఇష్యూస్ తగ్గకపోవడం ఇలాంటివన్నీ మీ ఇంట్లో ఉంటే గనక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి తరిమేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసు. ఫస్ట్ వన్ ఇస్ దీపం. దీపం అనేది సింబల్ ఆఫ్ ప్యూరిఫికేషన్. రోజు ఉదయం దేవుని దగ్గర దీపారాధన తప్పకుండా చేయాలి. దీపం అనేది ఒక పవర్ఫుల్ క్లెన్జర్. సో దేవుని దగ్గర పెట్టిన దీపం రోజంతా వెలుగుతూ ఉండాలనంటే దీపం చిన్నగా పెట్టాలి, పెద్ద మంట వచ్చేలాగా పెట్టకూడదు. సో ఇలా దీపం లేదా క్యాండిల్స్ లేదా అగరబత్తి, హారతి లాంటివి ఇంట్లో వెలిగించడం వల్ల ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసి ధూపం. ఇంట్లో సాంబ్రాణి పొగ ఫ్రీక్వెంట్గా వేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. దీనికోసం గుగ్గిలం, మైసాచి, దశాంగం లాంటి సాంబ్రాణి పొగ ఇంట్లో ఎప్పుడు వేస్తూ ఉండాలి. ఈ ధూపాన్ని వేసేటప్పుడు ఒక మంత్రాన్ని జపించాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచసు మనోహరం ధూపం దాశామి దేవేశ గృహాణం పరమేశ్వర. ఏ ఇంట్లో అయితే గుగ్గిలంతో మంచి సువాసన సుగంధభరితమైన ధూపం వేస్తారో అక్కడ ఏకంగా పరమేశ్వరుడే నివాసం ఉంటాడు. అటువంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. శివుడు ఉన్న చోట అష్టైశ్వర్యాలు కలిగి ఉంటాయని దీని అర్థం. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సాంబ్రాణి పొగ వేసుకుంటారు. ఇది గాలిలో ఇంకా వస్తువుల మీద ఉండే బ్యాక్టీరియాలను చంపుతుంది. ఇది సువాసన కోసమే కాదు, గాలిని శుద్ధి చేయడంలో కూడా యూస్ అవుతుంది. స్పెషల్గా ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు 11 లేదా 12 రోజులు సాంబ్రాన్ని వెలిగిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న గాలిని పూర్తిగా శుద్ధి అవుతుంది. వాతావరణం మీద ఇది ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపిస్తుంది. ఇది కాకుండా బే లీవ్స్ లేదా పచ్చకర్పూరంతో వచ్చే పొగ వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ పొగ వల్ల ఇంట్లో ఉన్న ఎయిర్ కూడా ప్యూరిఫై అవుతుంది. ఈ సాంబ్రాన్ని లేదా ఏదైనా పొగ ఇంట్లో వేసేటప్పుడు డోర్స్ అండ్ విండోస్ అన్ని తెరిచి ఉంచాలి. ఇలా తెరిచి ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవడమే కాకుండా ఇంట్లో ఉన్న దోమలు కూడా వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ వన్ ఇస్ సౌండ్. సౌండ్ కి నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ గా మార్చే పవర్ ఉంటుంది. ఇంట్లో దేవుని దగ్గర గంట మోగించడము, టింకిల్ బెల్స్ పెట్టుకోవడము, దేవుని మంత్రాలు, శ్లోకాలు లేదా డివోషనల్ సాంగ్స్ వింటుంటే ఇంట్లో తిష్ట వేసిన నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఈ సౌండ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే సౌండ్ హీలింగ్ థెరపీస్ కూడా ఉంటాయి. ఇందులో భాగంగా జస్ట్ సౌండ్తో మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కండిషన్స్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ అరోమా థెరపీ. ఇంట్లో ఎప్పుడు నీసు వాసన వస్తుంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో ఇంట్లో ఎప్పుడు మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి. ఇండియన్ కల్చర్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఇన్సెన్స్ స్టిక్స్ వెలిగించడం కామన్. ఇంట్లో సుగంధం వల్ల ఇల్లంతా ప్లెజెంట్ అంబియన్స్ క్రియేట్ అయ్యి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ఇల్లంతా సువాసన రావాలంటే కెమికల్ ఫ్రీ ఇన్సెన్స్ స్టిక్స్ యూస్ చేయాలి, లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేయాలి, లేదా ఒక బౌల్లో ప్యూర్ వాటర్ పోసి అందులో రోజ్ పెటల్స్, జవ్వాదు వేసి టేబుల్ టాప్ లేదా హాల్లో ఎక్కడైనా పెట్టుకుంటే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఇండోర్ ప్లాంట్స్. ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల గాలి ప్యూరిఫై అవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనికి అరికా పామ్ ఇంకా పీస్ లిల్లీ చాలా బాగా పనిచేస్తాయి. ఇవి కాకుండా స్నేక్ ప్లాంట్, తులసి, అలోవెరా, స్పైడర్ ప్లాంట్ లాంటివి ఇంట్లో పెట్టుకుంటే గాలిని ప్యూరిఫై చేసి మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో దుమ్ము, ధూళి ఎక్కువగా చేరకుండా చేస్తాయి. ఇండోర్ ప్లాంట్స్ గురించి నేను కంప్లీట్ గా ఒక వీడియో చేస్తానండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వీడియోని చూడండి. నెక్స్ట్ వన్ ఇస్ సీ సాల్ట్. ఈ కల్లుపుకి అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే పవర్ ఉంటుంది. ఈ కల్లుపుతో ఇన్స్టెంట్గా నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయొచ్చు. ఇల్లు తుడిచే నీళ్ళలో 1/2 టీ స్పూన్ కల్లుపు వేయండి. ఇలా కల్లుపు కలిపిన నీళ్ళతో ఇల్లంతా తుడవండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇన్స్టెంట్గా రిమూవ్ చేస్తుంది. ఈ కల్లుపుని ఇంట్లో అన్ని మూలలా వేసి 1 గంట ఆగిన తర్వాత తుడిచేయాలి. ఇంట్లో నలుమూలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. బాత్రూంలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ కల్లుపు బాత్రూంలో ఉంచితే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత తీసి ఫ్లష్ చేయొచ్చు. ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే కూడా ఈ కల్లుపుతో దిష్టి తీసుకోవడం వల్ల వెంటనే రిలీఫ్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ క్లీన్ హోమ్. ఎవరైతే ఇల్లు నీట్ అండ్ క్లీన్ గా మెయింటైన్ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సో ఇల్లంతా నీట్ గా లేకపోయినా పనికిరాని వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, ఆగిపోయిన వాల్ క్లాక్, విరిగిపోయిన అద్దాలు లాంటివి ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది.
సో ఇవి లేకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో గోడలకి బూజులు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంటి లోపల ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా చూసుకోవాలి. కిటికీలు తలుపులు తెరిచి ఉంచాలి. ఇంట్లోకి సన్ రైజ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇవి కాకుండా ఏ ఇంట్లో అయితే ఇల్లాలు కంటతడి పెట్టకుండా ఉంటుందో, చీకులు చింతలు లేని ఇల్లు, కలతలు లేని కొట్లాటలు లేని ఇంట్లో నేను నివాసం ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి చెప్పారు. కాబట్టి ఇంట్లో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండే ఛాన్సే ఉండదు. ఈ రెమెడీస్ అన్ని చిన్నవే, మనకి తెలిసినవే, కానీ మనం ఇగ్నోర్ చేయడం వల్లనే సమస్యలు వస్తాయి. చిన్నవే అని ఊరుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది.